ఓ పనైపోయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా గడువు ప్రకారం సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్ పూర్తయిపోయింది. అటు ఏపీలో కూడా ఏజెన్సీలో పోలింగ్ సజావుగా సాగింది. తుపాకీ నీడలో ఓటు పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా రిమోట్ ఏరియాల్లో ఓటర్లు చాలా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. దాంతో గడువు ప్రకారం 5 గంటలకల్లా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ చాలా సజావుగా ముగిసింది. తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ 5 పార్లమెంట్ స్థానాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ సజావుగా జరిగింది. 4 గంటల్లోపు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లోని ఉంజపల్లి, తిప్పాపురం, పెద్దమిడిసిలేరు, పైడిగూడెం, గౌరారంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముందు జాగ్రత్త చర్యగా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర గట్టి నిఘాను ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. అయితే తుపాకీ నీడలో పోలింగ్ చాలా సజావుగా సాగింది. ఇక అటు ఏపీలోనూ ఏజెన్సీ ఏరియాల్లో పోలింగ్ చాలా సజావుగా సాగింది. అరకు, పాడేరు, రంపచోడవరం, పాలకొండ, కురుపం, సాలూరులో 5 గంటలకల్లా పోలింగ్ పూర్తయింది. అల్లూరి జిల్లా పాడేరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఓటింగ్ మందగించింది. చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మొత్తానికి గడువు ప్రకారం పోలింగ్ ముగిసింది.